జై వాసవి జై జై వాసవి నేను మీ శృతి కార్తిక్. ఈరోజు నేను గౌరీ గణేష పూజ విధానం, నైవేద్య, బాగిన, విసర్జనే ఇవన్నీ ఎట్లా చేసుకోవాలా అనేసి నేను ఇవ్వదు వీడియోలో చెప్తాను. ఫస్ట్ గౌరీ పండుగ మనము ఎట్లా ఆచరించాలా, దానికి ప్రిపరేషన్స్ ఎట్లా చేయాలా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. భాద్రపద మాస శుక్లపక్ష తృతీయ మనము గౌరీ పండుగ ఆచరిస్తాము. ఆదిశక్తి స్వరూపిణి గౌరీమాత. సో మేము గౌరీ పూజ చేస్తే దానికి వచ్చే బెనిఫిట్స్ ఏమప్పా అంటే దీర్ఘాయుషు, ముత్తైదేతనము, ఆమెట మాంగళ్య భాగ్య అని మేము చెప్తాము. ఆమెట మా యజమానులు బాగా ఆయుష్ బాగుంటుంది, ఐశ్వర్య, సౌభాగ్య, ఆమెట ఫర్టిలిటీ కానీ ప్రాస్పరిటీ ఇవన్నీ మనకి బాగా ఉంటుంది అని పెద్దోళ్ళు చెప్తారు. ఇంకా మనము పెండ్లైన్ తర్వాత ఏమేమి సిచ్యుయేషన్స్ వస్తుందో దాని అన్నిటికీ ఇది ఒక ఆశీర్వాద రూపంలో మనకి మంచిదవుతుంది. ఆమెట ఇది పెండ్లైన వాళ్ళు మాత్రం చేస్తారు, పెండ్ల ముందర గౌరీ వ్రతం చేసలేదు. ఓవరాల్గా ఈజీగా ఏం చెప్పాలా అంటే ఈ వరమహాలక్ష్మి పండుగ మేము ఎట్లా చేసుకుంటామో అదే రీతిలో చేస్తాము, బట్ పెండ్లైన నంతరము. ఇంకా గౌరీ పండుగ అంటే మనకు అందరికీ తెలుసు వాయనము చాలా ఇంపార్టెంట్, అదిను ఉంటుంది దీంట్లో. ఇంకా పూజా విధాన ఏమప్పా అంటే మనము ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో రైస్ వేసి పెట్టాలా, దేవుణ్ణి అట్లే ఉత్తుగా పెట్టలేదు. ఒక ప్లేట్ తీసుకొని దానిపైన రైస్ వేసేసి మనము కొందరికి ఒక్కొక్క పద్ధతి ఒక్కొక్కరికి ఉంటుంది. 3 టైప్స్ అని చెప్పొచ్చు. కొందరు అయితే ఎండు గౌరమ్మ పెడతారు, కొందరు మಣ್ಣు గౌరీ మొన్ను ఇంకా చేసిండే గౌరీ చెక్తుంది కదా దాన్ని పెడతారు. ఇంకొందరు ఇది పద్ధతి లేదప్పా అనేవాళ్ళు పసుపు గౌరమ్మ అంటారు. సో పసుపు గౌరమ్మ పెడతారు. మనకి ಯಾವ పద్ధతి ఉంటే ఆ తర. ఇంకొందరు ముగ్గురు మూడు తరాను పెట్టొచ్చు అని అంటారు. బట్ మా పెద్దోళ్ళు ఎట్లా చెప్పింటారో మనకి ఏం పద్ధతి ఉంటుందో ఆ తర మనము పెట్టాల. ఇంకా యమునా కలశ అనేది గౌరీ పండుగలో మనం పెడతాము. యమునా కలశ అంటే ఒక చెంబు లేదా పంచపాత్ర తీసుకొని దాంట్లో నీళ్ళు వేసి ఆమెట పసుపు, కుంకుమ, దానికి ఒక దక్షిణ, కొందరు డ్రై ఫ్రూట్స్ వేస్తారు. దానిపైన తోంపాకులు పెట్టేసి పైన ఒక ఫ్రూట్ అంటే యాపిల్ కానీ పొమోగ్రనేట్, ఆమెట ఆరెంజ్ ఇతర ఏదైనా ఫ్రూట్ పెట్టేసి పైన కుంకుమ పూలు ఇవన్నీ పెట్టేసి దీన్ని మనము దేవుని పక్కన పెట్టేసి యమునా కలశ పూజ సహా చేయాలి ఆ రోజు. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఏమప్పా అంటే 16 ఎಳೆ దారము, 16 ఎಳೆ దారం, 16 ఎಳೆ దారం మనం ఏమంటాము ఇది కంపల్సరీ చేతి కట్టుకునేది మనము 16 ఎಳೆ దారము. దీన్ని రెడీ చేసుకోవాలా, పసుపు పోసేసి గంటేసి 16 ఎಳೆ దారం చేసుకోవాలా. ఇంకా వత్తి పత్తి అంట మీ అందరికీ తెలుసు. దీనికి కంపల్సరీ ఏమి అంటే అగైన్ 16 ఎಳೆ ఆమెట లేయర్స్, ఎಳೆ అంటే లేయర్స్, ఆమెట 16 పిడుకులు ఇది ఉండే ఏమంటారు గెజ్జె వస్త్రం మనము రెడీ చేసుకోవాలా. ఆమెట వాయనం రెడీ చేసుకోవాలా యాజ్ యూజువల్. సో మార్నింగే మనము స్నానం చేసి ఇంటికి అన్ని తోరణాలు కట్టుకొని ఆమెట ఒక మండపం రీతిలో మనము ఇది రెడీ చేసుకోవాలా దేవునికి పూజ చేసేదాన్ని. ఇంకా ఆమెట బాళేకంబ, మామిడాకులు ఇవన్నీ మనము కట్టుకొని రెడీ చేసుకోవాలా. షోడశోపచారం అంటారు కదా అది ఆమెట. ఇది ఫుడ్ మనం ఏం చేస్తామంటే నైవేద్యము ఫుడ్ ఇది పిండి వంటలు అంటాం కదా, పిండి వంటలు చేయాలా. ఆమెట ఒబ్బట్లు చాలా శ్రేష్టము. ఎలప అంటే పూర్ణం మనం ఏం పెడతామో అది కంపల్సరీ గౌరమ్మ పండుగకి. దాన్ని ఇంకా ఆమెట పంచఫలాలు ఒక 5 ఫ్రూట్స్, ఆమెట కోకోనట్, విళెదెలే, తోంపాకులు, వక్లు, ఆమెట పెసరుబళ్ళు, పానకం సహా పెడతారు నైవేద్యానికి. ఫ్రూట్స్, కోకోనట్, తోంపాకులు, వక్లు, పెసరుబళ్ళు,
పానక ఇవన్నీను పెట్టాల మేము. ఎలా అంటే ఇది ఒక ముత్తైదే పండుగ దాన్ని ఇంకా మనము ఇంట్లో అయితే అన్నము, చారు, చిత్రాన్నము, పప్పు, పరవాన్నము, మిఠా స్వీట్ ఇవన్నీ కంపల్సరీగా చేసుకోవాలి పండగ నాడు. ఇంకా నేను బాగిన అని చెప్తే కదా వాయినంలో ఏమప్ప అంటే 2 వాయినాలు ఇస్తారు. అంటే ఒక్కరు ఇంట్లో ఇద్దరు ఉంటే ఒక్కొక్కరు 2 వాయినాలు. ఇప్పుడు నేను 2, మా అత్తం 2 అట్లా ఆ తర. సో ఒక్కొక్కరు 2 వాయినాలు ఇస్తారు. ఒకటి దేవునికి అనేసి, ఇంకొకటి మనము పెద్దోళ్ళు బ్రాహ్మణ్స్ ఇతర ఎవరికైనా అది ఇవ్వచ్చు. ఫస్ట్ ఇయర్ పెండ్లైన్ ఇంకా ఫస్ట్ ఇయర్ ఏమైతే ఉందో అప్పుడు 16 బాగిన అంటే 16 వాయినాలు మనము చేయాల ఆమెట ఇయ్యాల. 16 బాగిన ఏమి అంటే అదే షోడశోపచార పూజ ఆమెట. ఇది సౌభాగ్యవతి ఐటమ్స్, సుమంగళి బాక్స్ అనిను అంటారు. మంగళకర ఐటమ్స్ ఇవన్నీను కంపల్సరీ పెట్టాలి. ఎలా అంటే దీర్ఘ సుమంగళి అనేసి ఆమెట బిడ్లు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు మీ కూతురు బిడ్లు అతర ఎవరు ఉంటారో ఆడబిడ్లు వాళ్ళకి ఏమి ఆ తర పూజ పర్టికులర్గా వ్రతం ఉండలేదు, బట్ బాగా ఇస్తారు. మనకు మంచిది కానీ మంచి విద్యా బుద్ధి ఇవన్నీ రాని అనేసి బిడ్లు సహా ఇస్తారు. ఇంకా నెక్స్ట్ ఏమప్ప అంటే చాట్లు వాయినం, మరద బాగిన చాట్లు వాయినం అంటారు కదా. దానికి ప్రిపరేషన్స్ ఏమప్ప అంటే పండుగ కొన్ని డేస్ ముందుగానే దీన్ని మనము తీసుకొని వస్తాము. మంచి నాడు చూసుకొని అమావాస ఇతర ఆబద్ నాడు తచ్చలేదు మనము. సో మంచి నాడు చూసి చాట్లో వాయినం తీసుకురావాల ఇంటికి. దాన్ని నీట్గా మనం వాష్ చేసుకొనేసి పొసో నీళ్ళ కడిగి ఇవన్నీ చేసి ఆమెట మనము నీట్గా దాన్ని డ్రై చేసుకోవాలా. ఒక మంచి జాగాల అంటే మొడుగు జాగాల చూసుకొని డ్రై చేసుకోవాలా. ఇదన్నీ చేసాయినాక డ్రై అన్నీ అయినాక మనం బాగ్నం లోపల ఏం వేసుకోవాలా అని చెప్తాను. ఒక 5 ఫ్రూట్స్ ఇంక్లూడింగ్ కోకోనట్, 5, 7, 9 మీకు ఇష్టానుసారం ఇట్లా చేసుకోవాలా. ఆడ్ నంబర్స్ అని ఏమంటాము ఆ తర. ఫ్రూట్స్ ఆమెట దోసకాయ, కుకుంబర్, జొన్న ఇవన్నీ కంపల్సరీ అంటారు. దాన్ని ఇంకా అవన్నీ మనము వేసి పెట్టుకోవాలా. ఆమెట 16 తోంపాకులు వీళ్ళదేలే అడికే, ఆమెట 2 బ్లౌజ్ పీసు, ఆమెట అప్పుడే నేను చెప్తే కదా సుమంగళి బాక్స్, ఆమెట 2 ప్యాకెట్లు వేస్తాం మనము. పసుపు 2, కుంకుమ 2 బ్లౌజ్ పీసు, చౌవ గాజులు 2, ఆమెట నార్మల్ మనము గాజులు వేసుకుంటాం కదా అదొక 4 గాజులు, లేదా 1 డజన్ వాళ్ళకి ఎంత ఇష్టం కొన్నా అంత, లేదా 16 పెడతారు కొందరు. ఆమెట అడకే, ఆమెట గౌరీ వడబాల్ సామాన్లు, ఒక మిర్రరు, దువాన, కాయిన్ అంటే దక్షిణే, కాడిగే, గంధుడి, గంగచంద్ర ఇవన్నీను ఒక 9 ఐటమ్స్ సుమంగళి ఐటమ్స్ మనము ఒక కవర్లో వేసి దాన్నీను సహా బాగ్నం లోపల పెట్టాల. ఇంకా మనము ఏమంటారు ఈ సమృద్ధి సూచన అది కదా. మనకి ధాన్యాలు అంటే మనం ఎప్పుడు ధాన్యాలు మా దగ్గర ఉంటుంది బాగుంటాము అనేసి దాన్ని ఇస్తాము. మా ఇంట్లో ఎప్పుడు సహా ఈ ఐటమ్స్ ఉండాలా అని అదొక ఆ తర మనము భావించి ఇస్తాము. దీంట్లో ఏమప్ప అంటే ఒక 5 తర బ్యాళ్ళు అంటే కంది బ్యాళ్ళు, ఊది బ్యాళ్ళు, పెసరు బ్యాళ్ళు, శనగ బ్యాళ్ళు ఈ తర అన్ని బ్యాళ్ళు వేసేసి ఆమెట బియ్యము ధాన్యాలు, బెల్లము, కొందరు ఉప్పు వేస్తారు, కొందరు ఉప్పు వేసలేదు. 5 తరాలు వేసి ఇంకొందరు 7 తరాలు ఇవన్నీ వేస్తారు బాగ్నం లోపల. అండ్ దక్షిణ యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ పెట్టింటాము. ఆమెట ఇంకొక ఏమప్ప అంటే ఈ బాగ్నాకు వచ్చేసి దారం కట్టాల మనము. మీరందరూ ఇంట్లోనూ చూసిండొచ్చు, తెలియకుండే వాళ్ళు పెద్దోళ్ళు అడిగినో కట్టొచ్చు. దారం కడతారు కార్నర్స్లో. సో మనము పసుపు దారం కట్టేసి దానికి పసుపు కొమ్ము అంటారు కదా, హరిషినద కొమ్ము అది కట్టేసి మనము దారం కట్టాల.
పైన మనము పసుపులా ఒక ఎక్స్ మార్క్ తర వేస్తాము, మధ్య కుంకుమ, మనం ఏం కుంకుమ పెట్టుకుంటాం ఆ తర మధ్య కుంకుమ పెట్టేసి వాయినము ఇట్లా రెడీ చేసుకుంటాము. ఈ తర 2 ఓకేనా, 2 వాయినాలు మనము రెడీ చేసుకోవాలా. నెక్స్ట్ డే మనకి చవితి ఉంటుంది కాబట్టి విసర్జన మనము నెక్స్ట్ డే చేస్తాం. ఎలా అంటే గౌరీను ఉండాల ఇంట్లో నెక్స్ట్ డే మనము గణేష పూజ చేసినప్పుడు దాన్ని ఇంకా విసర్జన చేసలే. నెక్స్ట్ డే గణేష పూజ తర్వాత మనము విసర్జన చేస్తాము. ఇంకా మీకు తెలిసినట్ల సిల్వర్ది అంటే ఎండ్ గౌరమ్మ ఉంటే అది ఏమి విసర్జన చేసలేదు. మಣ್ಣు గౌరమ్మ కానీ పసుపు గౌరమ్మ ఇదన్నీ అయితే మనము కదిలించాల, అది కంపల్సరీ, కదిలించి విసర్జన చేయాలి, అది కంపల్సరీ. ఇంకా మనము గౌరీ విసర్జన ఎలా అంటే మనకి ఆల్రెడీ చెప్పినట్ల సౌభాగ్యవతి కాబట్టి యాగమార్తంతు దేవానాం గమనార్థంత రక్షస కురువే గంటారవతత్వ దేవతాంతత్వ లాంఛనం. సో ఏమంటే నేను ఈ మంత్రం చెప్పుకొని కదిలిస్తా ఉన్నాను, గౌరమ్మ ఎప్పుడు మా ఇంట్లో ఉండు, మాత ఎప్పుడు ఆశీర్వాదం చెయ్యి, ప్రతి ఏడాది మా ఇంటికి తప్పకుండా రామ్మ అనేసి మనము గౌరీదేవిని అడుక్కోవాలి. ఆమెట మనము ఎట్లా చేసేది అంటే ఒక కింద పీట పెట్టేసి పీట పైన మనం వడబాలు కట్టాల. విసర్జన ఏం చేస్తాము ఆ ప్రొసీజర్ చేసినప్పుడు ఎప్పుడు మేము ఇంట్లో ఆడబిడ్లకి ఎట్లా చేస్తామప్ప అదే తర చేయాల. వడబాలు కట్టేది మీ అందరికీ తెలుసు. ఎట్లా పాంట అంటే 2 బ్లౌజ్ పీస్ పొడిచిడ్చి 2 టెంకాయలు, 5 అంటుపండ్లు, ఆమెట 16 విళేదెలే, అడకే, బెల్మచ్లు, పాకం పప్పు, ఆమెట అదే ఉంట్లు వస్తుంది కదా అది ఉంట్లు, ఆమెట బియ్యము ఒక 5 పిడుకులు, 5, 7 ఇతర పిడుకులు పెట్టేసి ఆమెట దీన్ని వడబాలు కట్ట అయినాక ఆమెట దీన్ని మనము బ్రాహ్మిన్స్కి ఎవరికైనా ఇస్తాము. ఆమెట ఏమప్ప అంటే నెక్స్ట్ గౌరీదేవిని విసర్జన ఎట్లా చేస్తాము అనే ప్రొసీజర్కి గౌరీదేవిని మనము ఒక గిన్నెలా కానీ దాంట్లో అనా కానీ మీరు ఎట్లా ఇంట్లో చేస్తారా లేదా బయట చేస్తారా విసర్జన, మీకు ఎట్లా అనుకూలం ఉంటే అట్లా చేయొచ్చు. ఒక కొత్త బౌల్లా కానీ ఒక బకెట్లా కానీ ఇతర దాంట్లో పెట్టుకుంటారో మళ్ళీ ఇంకొకసారి పూజ చేసి విసర్జన చేయాలి. పసుపు లేదా చెరువుకు పోతారు అంటే అక్కడ పసుపు కుంకుమ ఆమెట ఒక టెంకాయ కొట్టేసి ఆమెట దేవుడిని చేతిలో పెట్టుకొని 3 సరీలో నీళ్ళ అద్దిడ్చి తీయాల. యూ హ్యావ్ టు డిప్ అండ్ పైన తీసుకోవాలా. అద్దిడ్చి తీసేసి ఆమెట నిదానంగా దేవుణ్ణి చెరువులా ఇడియాల. ఒక రెస్పెక్ట్ మనసులో భావించుకొని దేవుణ్ణి మొక్కుకొని ఇడియాల. ఆమెట ఇంకొక ఏమప్ప అంటే మనము గెజ్జే వస్త్ర ఏం దేవునికి వేసింటామో దాంట్లో ఒక చిన్న పీస్ గెజ్జే వస్త్రం వచ్చేసి మన మాంగళ్యం చైన్కి ఏముంటుందో అది ఒక చిన్న పీస్ ఇట్లా మనము చుట్టుకుంటాం. ఏమప్ప అంటే ఎప్పుడు సదా మాకి గౌరీ ఆశీర్వాదం ఉండి అనేసి మాంగళ్యతనం బాగుండి గట్టిగా ఉండి అనే ఒక దానికోసంగా మేము ఇది సహా పాలిస్తాము. సో మీ అందరికీ ఇప్పుడు బాగా పూజా విధానము ప్రిపరేషన్స్ ఇవన్నీ తెలిసే. ఇంకా మనము గౌరీ ఆమెట గణేశుని కథ ఏమప్ప అంటే సానాతర స్టోరీస్ ఉంది. ఇంకా మా అందరికీ తెలిసినట్ల కైలాసంలో గౌరీ ఆమెట శివుడు ఉంటారు. శివుడు ఎక్కడో యూతులు పైనప్పుడు గౌరీ ఏమప్ప అంటే స్నానంకి పోవాల. స్నానంకి పోయేటప్పుడు అయ్యో ఎవరు లేదే అనేసి ఒకటి ఏం చేస్తారు గౌరమ్మ అంటే పసుపులా ఆమెట వాళ్ళ చేట్ల ఒక దూడు ఏమంటారు దాన్ని ఇంకా ఒక సుందర మూర్తిని క్రియేట్ చేస్తారు. ఆమెట అయ్యో ఇంత బాగుంది కదప్పా అనేసి గణేష అని పేరు పెట్టేసి గణేష నేను స్నానానికి పై వస్తానప్ప, నువ్వు చూసుకోవాలా ఎవరు వచ్చినానో ఇడి రాదు, నువ్వే ఇవ్వద్దు కావలుగారతర చూసుకోవాలా నన్ని, ఎవరు వచ్చినానో ఈడి రాదు నేను పై వస్తానప్ప అని చెప్పినప్పుడు ఓకే అని గణేశుడు అంటారు. అప్పుడు చూస్తే శివుడు వస్తారు.
వచ్చినప్పుడు శివ గణేషకి అడిగినప్పుడు ఎవరు ఏమి అని అడిగినప్పుడు మాట్లాడలేదు. అప్పుడు సానానే మా అందరికీ తెలుసు శివునికి కోపం ఎక్కువ. సో ఏమప్పా అంట అడిగినప్పుడు ఏమీ ఆన్సర్ ఇచ్చలేదు. అప్పుడు గణేష ఏమైనాను నేను లోపు నిడ్చలేదు, పైకి అలో చేసేలేదు. అందుకే నా పెండ్లాం చూసేకి నువ్వు నన్నే ఇడ్చెల్దా, నాకే జాగా ఇడుస్తా లేదా అని కోపం చేసుకొని నరికేస్తాడు. అప్పుడు ఆమెట యూత్లో వస్తుంది గౌరమ్మ తల్లి, అయ్యో ఏమప్పా ఇట్లు చేసేసి నువ్వు నా కొడుకు అనేసి సానా బేజారు చేసుకొని ఇచ్చేసినప్పుడు సానా ఏడ్చుకున్నప్పుడు నా కొడుకు నేనెంత బాగా చేసేంటి ఇతరాన్ని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అక్కడ భట్టులు ఉంటారు, వాళ్ళకి శివుడు చెప్తాడు కంప్లీట్ ఫారెస్ట్ చూసేసి ఉత్తరానికి ఎవరైతే పొంకో ఉంటారో వాళ్ళ తల్ని కట్ చేసుకొనేసి తీసుకొని రాండా అని చెప్తారు. వాళ్ళు చాలా చేపు ఉడుకుతారు, చూస్తే ఎక్కడనో ఎవరు ఉండలేదు, ఎవరు చిక్కలేదు. అప్పుడు ఏమప్ప అంటే ఒక ఎలిఫెంట్ పండుకో ఉంటుంది ఏనుగా. అప్పుడు ఆ ఏనుగ ఇంకెవరు ఉండలేదు, ఉత్తరానికి ఉండేదాన్ని. ఇంకా ఆ ఏనుగ తల్లి కట్ చేసుకొనేసి ఎలిఫెంట్ హెడ్ని కట్ చేసుకొనేసి వాళ్ళు తీసుకొని వస్తారు. అప్పుడు దానికే ప్రాణం పోసిడ్చి దానికి మళ్ళీ ప్రాణం వస్తుంది. శివుడు ప్రాణం ఇస్తున్నప్పుడు గౌరమ్మ చాలా ఖుషి పడుతుంది, ఓకే నా కొడుక్కి మళ్ళీ ప్రాణం వచ్చా అనేసి. ఆమెట ఏమప్ప అంటే బేజారైతుంది గణపతికి, నేను చాలా బాగుంటే నా ముఖం చాలా బాగుండే, నాకేమిటికి ఇతర ఏనుగు ముఖము అన్నప్పుడు శివుడు ఒక ఆశీర్వాదం చేస్తారు. ఎవరు యావదే పండుగ చేసినా ఏమే పని చేసినా ఫస్ట్ విఘ్న వినాశక అనేసి నీకే పూజ చేయాల, నీకే ప్రామినెన్స్ అందరూ ఇయ్యాల. విఘ్న వినాశక ఏమీ తొందర కాకుండా ఫస్ట్ గణేషకి మనం ఏం పూజ చేసినానో విఘ్నహారక అనేసి పూజ చేస్తాము. కాబట్టి ఈ ప్రామినెన్స్ ఇస్తాను అని చెప్పేసి మనము అదే రీజన్కి మేము ఏమే చేసినానో ఫస్ట్ విఘ్న వినాశక అనేసి గణేషన్ పూజ చేసే మనము నెక్స్ట్ ఏమైనా చేసేది. సో మీ అందరికీ డీటెయిల్స్ అర్థమైంది అని అనుకుంటాను. పూజ ఎట్లు చేసుకోవాలా, భాగ్నము, నైవేద్యము, విసర్జనే ఇవన్నీను ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఓకేనా, థ్యాంక్ యూ.